జోగులాంబ గద్వాల టౌన్ పోలీసులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆశ్రయించారు. ఈ నెల 11న పోలీసులకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తను పార్టీ మారానని అనుమతి లేకుండా కొందరు తన ఫోటోను కాంగ్రెస్ ఫ్లెక్సీలపై ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తను పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే ఉన్నానని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఫోటోలతో ఫ్లెక్సీలు వేసిన వారిపైన చర్యలు తీసుకోవాలన్నారు. జోగులాంబ గద్వాల టౌన్ పోలీసులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆశ్రయించారు. ఈ నెల 11న పోలీసులకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పును రాబోతున్న నేపథ్యంలోని బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఎమ్మెల్యే అయితే ముఖ్యంగా ఒక వ్యక్తి అంటే దీనికి సంబంధించి ఒక పోలీస్ ఫిర్యాదు కూడా చేశారు. ముఖ్యంగా ఏదైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే నెగ్గి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ కూడా ప్రస్తుతం మనకు తెలుసు. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ సుప్రీంకోర్టులోని కేసు అయితే వేశారు. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ కూడా ఆయన సుప్రీంకోర్టులో ఏదైతే పిల్ చేసిన నేపథ్యంలోనే దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసే ప్రమాదం కనిపిస్తుండడం కూడా ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యంగా ఇలాంటి కేసులు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే మీద సుప్రీంకోర్టుకు సంబంధించి తీర్పు రాబోతున్న నేపథ్యంలోనే ఇటు గణేష్ కూడా ఏదైతే తన ఫోటోని ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తనకు అనుమతి లేకుండా వాడుతున్నారంటూ కూడా ఇటు పోలీసులు కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ముఖ్యంగా ఏదైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానంటూ కూడా ఆయన అయితే చెప్తున్నారు. కాకపోతే గతంలోని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో నెగ్గిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి అయితే జంప్ అయ్యారు. ఆ తర్వాత ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అందరిపై వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యంగా తనకు తెలియకుండా తన ఫోటోలు కాంగ్రెస్ ఫ్లెక్స్ లో వాడుతున్నారంటూ కూడా గద్వాల ఎమ్మెల్యే అయిన కృష్ణమోహన్ రెడ్డి ఒక ఫిర్యాదు పోలీసులు అయితే ఆశ్రయించిన నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. శ్రీదేవి. థ్యాంక్ యూ కుమార్.